guys, welcome back to our channel. So ఇవాళ వీడియో ఏంటంటే ఫైనలీ ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను లాంగ్ వీడియో చేస్తున్నాను అండ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మాకైతే తిరుపతిలో చుక్కలు కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడి నుంచి ఈ వ్లాగ్ చూస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ మీ ఇంటి దగ్గర టెంపరేచర్ సమ్మర్ ఎలా ఉంది అండ్ మీ సమ్మర్ ప్లాన్స్ ఏంటి అవన్నీ కూడా కమెంట్ చేయండి. సో చాలామంది చాలాసార్లు నన్ను నా కుర్తీ కలెక్షన్ చూపించమన్నారు. ఫైనలీ సమ్మర్ వచ్చేసింది. ఇట్స్ ద సీజన్. కాటన్ మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. మోస్ట్ కంఫర్టబుల్ క్లోత్స్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. సో నాకు నచ్చిన కొన్ని నేను అజియో నుంచి, అమెజాన్ నుంచి, మింత్రా నుంచి కొన్ని కుర్తాస్ అయితే తెప్పించుకున్నాను. కుర్తీ కలెక్షన్ హిట్స్ ఫ్లాప్స్ చూసేద్దామా. సో దిస్ ఈజ్ సమ్మర్ ఎడిషన్. నేను సమ్మర్కి తగినట్టే క్లోత్స్ చూసి నాకు కంఫర్టబుల్ అనేవి నాకు ఏది నచ్చుతాయని అలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇట్స్ కంప్లీట్లీ సమ్మర్ ఎడిషన్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఈ బ్రౌన్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్య నాకు ఎందుకో బ్రౌన్స్ బాగా నచ్చుతున్నాయి. ఇది 3-piece సెట్ గైస్. దీనికి చున్నీ, ప్యాంట్ అలాగే టాప్ ఇచ్చారు. సో ఫస్ట్ టాప్ చూపిస్తాను మీకు. ఇది వీనెక్ వచ్చింది. వీనెక్స్ ఆర్ లవ్. నాకు చాలా ఇష్టం వీనెక్స్. వీనెక్స్ అంటే మనం వేసుకున్న కుర్తీస్, మనం వేసుకున్న డ్రెస్సెస్ కూడా మన ఫేస్ని, మన బాడీ స్ట్రక్చర్ని చాలా డిఫైన్ చేస్తాయి, చేంజ్ చేస్తాయి. సో దానికి తగినట్టు మనం టోన్ చేసుకుంటూ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకు వీనెక్ సూట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో ఐ ప్రిఫర్ వీనెక్. నేను మిగతావి కూడా అన్నీ ట్రై చేస్తూ ఉంటాను గైస్. సో దీనికి గోల్డ్ కలర్ బుట్టాస్ వచ్చాయి అండ్ 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ క్లాత్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఇలా చూస్తే మనం బయటకు వెళ్ళేది ఇమాజిన్ చేసుకోవాలి గైస్. ఈ డ్రెస్తో నేను బయటకు వెళ్తే నేను కంఫర్టబుల్గా ఉంటానా లేదా అని చెప్పేసి. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సెస్ కొన్ని నాకు నచ్చినవి నేను ఉంచుకుంటాను అండ్ నచ్చనివి ఆబ్వియస్లీ మనం రిటర్న్ వేసేస్తాం కదా. సో నేను కూడా రిటర్న్ వేసేస్తాను. అండ్ ఉంచుకున్నవి నేను ఎలా స్టైల్ చేస్తాను అని ఈచ్ స్టైలింగ్ వ్లాగ్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. సో ఇది ప్యాంట్ గైస్, దీనికి ఇచ్చింది. ఇదనమాట చున్నీ వాళ్ళు ఇచ్చింది. ఇది సూపర్ కంఫర్టబుల్గా ఉంది. సో టోటల్ ఈ డ్రెస్ హిట్ అనమాట. వి గోనా కీప్ దిస్ డ్రెస్. అండ్ దీన్ని నేను ఎలా స్టైల్ చేస్తాను అని నా యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. సో ఈ బ్రౌన్ డ్రెస్ అప్రూవల్ అయిపోయింది కాబట్టి మనం ఇటు సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ అప్పా బ్లూ చూసారా ఎంత బాగుందో. బ్లూ నాకు ఎందుకో నా ఫేస్కి బాగా సూట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. చూడండి, లైక్ నా ఫేస్ని బ్రైటన్ చేస్తుంది అని నా ఫీలింగ్. సో ఈ బ్లూ అండ్ ఇంతకుముందు బ్రౌన్ చూసాం కదా, ఇది సేమ్ డిజైన్ బట్ ఇది మా మమ్మీ ఆర్డర్ చేసుకుంటుంది. బ్రౌన్ నేను ఆర్డర్ చేసుకున్నాను. కలర్ బాగుంది కాబట్టి మా మమ్మీది నాది అంటూ సెపరేట్గా లేదు గైస్. నాది నా డ్రెస్, మమ్మీది నా డ్రెస్సే. సో ఇది వీ నెక్ వస్తుంది, సేమ్ ముందు చూసిందే. ఇది కూడా 3-piece గైస్. యాక్చువల్లీ ఇది 3-piece ఉండాలి. చున్నీ లేదు గైస్, వాళ్ళు చున్నీ లేదు మాకు. ఇది మోసం. సో ఇది ఎంత నచ్చినా దీన్ని రిటర్న్ వేసేసి నా బ్రౌన్ది మాత్రం పెట్టుకుంటాను. ఇది చీటింగ్ చేస్తారు గైస్, మనం చూసుకోవాలి జాగ్రత్తగా. సో నేను ఇది రిటర్న్ పెట్టేస్తాను. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు దిస్ వైట్ 3-piece సెట్. మోస్ట్లీ నేను 3-piece ఆర్డర్ చేసుకుంటున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు నాకు టెంపుల్స్ అంటే ఎంత ఇష్టం. నేను టెంపుల్స్ ఎన్నిటికి వెళ్తున్నాను ఈ మధ్య అని చెప్పి. సో 3-piece సెట్లు నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. లైక్ ఒకటే కోఆర్డినేషన్, ఆ సెట్ ఒకటే ఉంటే చూడ్డానికి కూడా బాగుంటుంది అని చెప్పి. మీరు నా తిరుపతి టెంపుల్ సిరీస్ చూడకుండా ఉంటే నా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. సో తిరుమల ఒక్కటే విజిట్ చేయకుండా ఇక్కడ బ్యూటిఫుల్ టెంపుల్స్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల తిరుపతిలో. సో అవి కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వాటి ఇన్ఫర్మేషన్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, చూసేయండి. సో గైస్ ఇదన్నమాట టాప్. ఇది కొంచెం ఫిట్టింగ్ చేసుకోవాలనుకుంటా. అండ్ క్లాత్ కొంచెం థిక్గానే ఉంది గైస్. ఇది ట్రాన్స్పరెంట్గా ఏం లేదు, ఇది థిక్గా ఉంది. అండ్ బ్లూ మీద వైట్ మీద బ్లూ డిజైన్ అనేది ఇట్స్ ఓజీ కలర్స్ అనమాట. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని హ్యాండ్స్ ఇలా ఇచ్చారు. హ్యాండ్స్ డిజైన్ ఇలా వచ్చింది, ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ ఇది చూడగానే ఒక ప్రశాంతంగా ఉందన్నమాట. సో సమ్మర్కి మోస్ట్లీ నేను ఐస్కి ఫస్ట్ ప్రశాంతంగా ఉండే కలర్స్ని ప్రిఫర్ చేస్తాను, డ్రెస్సెస్ని ప్రిఫర్ చేస్తాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రెస్. అండ్ ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి బాగానే నచ్చింది గైస్ నాకు. దీనికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు, హ్యాండ్స్కి డిజైన్ ఇచ్చారు. అండ్ లెట్ మీ షో యూ ద చున్నీ. ఇదనమాట చున్నీ గైస్. అండ్
వైట్ ప్యాంట్ ఇచ్చారు అండ్ ప్యాంట్ కూడా కింద డిజైన్ ఉంటుంది యాంకిల్ దగ్గర. గైస్ ఇది చున్నీ గైస్, కొంచెం రఫ్గానే ఉంది అండ్ ఈ క్లాత్ కూడా థిక్గా ఉంది అండ్ చున్నీ కూడా కొంచెం రఫ్గా ఉంది. బట్ నాకు డిజైన్ నచ్చింది అండ్ ఈ కంప్లీట్ 3 పీస్ సెట్ నచ్చింది కాబట్టి నేను ఈ డ్రెస్ ఉంచుకుందాం అనుకుంటున్నాను. అండ్ దీన్ని స్టైలింగ్ ఎలా చేస్తానో చూడండి. అండ్ ఈ చున్నీ నాకు అంత కంఫర్టబుల్ అనిపించకపోతే ఆ టైంకి నేను వేరే దాంతో పేర్ చేస్తాను. బట్ ఇది బాగా యూజ్ అవుతాయి గైస్. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్స్ ఆర్ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్. సో ఇది మనం రిటర్న్ వేయట్లేదు. నెక్స్ట్ ఈ వైట్ క్లాత్ బాగానే ఉంది గైస్. ఈ ఓకే క్లాత్ అంతా చాలా మెత్తగా ఉంది, సమ్మర్స్ చాలా బాగుంటుంది అండ్ నెక్ అండ్ ఆల్ ఆల్సో ఇస్ ఫైన్. బట్ నాకు ఈ హ్యాండ్స్ ఏమంత నచ్చలేదు గైస్, మీరేమంటారు? షార్ట్ స్లీవ్ ఇది, ఇలా ఎలాస్టిక్ వచ్చింది. నేను ఎలాస్టిక్లు చూసినప్పుడు బాగానే ఉన్నింది పిక్చర్లో, బట్ నాకేమంత అనిపించలేదు. బట్ ప్యాటర్న్ వైజ్, కలర్ వైజ్, క్లాత్ వైజ్ చాలా బాగుంది. బట్ నాకు ఈ హ్యాండ్స్ నచ్చలేదు. సో ఐ డోంట్ థింక్ ఇది ఉంచుకోవాలని లేదు నాకు. అండ్ దిస్ ఇస్ ద ప్యాంట్. వద్దులే గైస్, మన దగ్గర ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దీన్ని రిటర్న్ వేసేద్దాం. బై మిస్టేక్ నేను 2గా ఆర్డర్ చేసేసాను. ఆన్ చేసి ఓపెన్ చేస్తున్నా, కొన్ని అయితే ముందే ఓపెన్ చేసేసాను గైస్. ఇది లాంగ్ ఫ్రాక్, ఇది కూడా వీనెక్కే. నేను మోస్ట్లీ వీనెక్లే ఆర్డర్ చేసినాను. సో ఇది లాంగ్ ఫ్రాక్, ఇది సమ్మర్కి. అండ్ ఇది కూడా కొంచెం ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ఇది ఇది వెనక ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి ఓకే. అది ముందు వచ్చింటే నేను అసలు ఎలాస్టిక్ అంత ప్రిఫర్ చేయను ఫ్రంట్ డిజైన్కి. సో ఇది ఓకే, బాగానే ఉంది, సమ్మర్స్కి బాగానే ఉంటుంది ఫ్రీగా. బట్ సో ఇది కొంచెం 50-50గా ఉంది నా ఆలోచనలు. సో ఇది ఒకసారి ట్రై చేసి మనం డిసైడ్ చేద్దాము. ప్యాటర్న్ లాంటిదే, బట్ ఇది కొంచెం రఫ్గా ఉంది గైస్. అండ్ ఇది కూడా నెక్స్ట్ డ్రెస్ కూడా ఫ్రాక్ గైస్. సమ్మర్స్కి చాలామంది ఫ్రాక్స్ ప్రిఫర్ చేస్తారు కదా. సో నేను కూడా చాలా మందిలో ఒకదాన్ని. అండ్ ఇది వెనక కొంచెం ఓపెన్లో ఉంది, ఇక్కడ థ్రెడ్ కూడా ఇచ్చారు. అండ్ ఇదంతా కొంచెం ఓపెన్ ఉంటుంది. ఓకే, నేను అలాంటివి ప్రిఫర్ చేస్తాను, నాకు చాలా ఇష్టం. దిస్ ఇస్ బ్లూ నాకు బాగా అనిపిస్తుంది. అండ్ ఇది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అండ్ సమ్మర్స్కి ఫ్లోరల్ డిజైన్ చాలా చాలా బాగుంటుంది కదా గైస్. సో అదనమాట. అండ్ క్లాత్ వైజ్ క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి ఇది కూడా ఒకసారి మనం ట్రై చేసి డిసైడ్ చేద్దాము. ఎందుకంటే నాకు మిగతా డిజైన్, ఆ బ్యాక్ ఓపెన్ అంతా నాకు బాగా నచ్చింది, బ్యాక్లెస్ ఆ థ్రెడ్ డిజైన్ అంతా. బట్ ఈ హ్యాండ్స్ కొంచెం ఎలాస్టిక్ ఉంది, అది కూడా ఇక్కడ ఎలాస్టిక్ వస్తే కొంచెం చిరాగ్గా ఉంటుంది, ఎందుకంటే హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేస్తూనే ఉంటాం కాబట్టి. సో లెట్స్ సీ, ఒకసారి దీన్ని ట్రై చేసి మనం డిసైడ్ చేద్దాము. నెక్స్ట్ బ్లాక్ డ్రెస్, ఇది 3 పీస్ సెట్టే గైస్ ఇది కూడా. అండ్ దీని డిజైన్ కొంచెం యూనిక్గా అనిపించింది. అండ్ క్లాత్ ఓకే బాగానే ఉంది. ఇది హ్యాండ్స్కి డిజైన్ ఏం లేదు. అండ్ ఇది 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ దీనిపైన ఇట్లా అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బట్ ఇది కాటన్ అయితే కాదు, మనకు డిజైన్ నచ్చితే ఉంచుకోవచ్చు. సో ఇదనమాట. కింద కుర్తీ ఎండింగ్ ఇలా వచ్చింది, డిజైన్ వచ్చింది, కొంచెం గోల్డ్ షైనింగ్ డిజైన్ వచ్చింది. అండ్ ఇది 3 పీస్. ఇది ప్యాంటుకి కూడా కింద ఏం డిజైన్ ఇవ్వలేదు గైస్, ఆ వైటే బెటర్, అట్లీస్ట్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఇది చున్నీ, ఇదేం అంత సాఫ్ట్గా ఏం లేదు. అండ్ కుర్తీ ఎండింగ్లో ఉండే డిజైనే చున్నీ మీద కూడా ఇచ్చారు. నాకేం ఇది అనిపించట్లేదు గైస్. బ్లాక్ నాకు ఇష్టమే, బట్ ఈ చున్నీ కూడా కొంచెం చాలా హెవీగా ఉంది. సమ్మర్స్కి నేను ఇంత హెవీ అంటే, ఇది సమ్మర్కి అవసరం లేదు, మిగతా నార్మల్ ఏదైనా అకేషన్స్కి కూడా వేసుకోవచ్చు, బట్ అవసరం లేదు. నేను ఇది రిటర్న్ వేద్దాం అనుకుంటున్నాను గైస్. రెడ్స్ చాలా బాగుంటాయి. ఏంటో అన్ని కలర్స్ బాగుంటున్నాయి, ఏంటో నాకు తెలియట్లేదు. నేను ఆల్మోస్ట్ అన్ని కలర్స్ని ప్రిఫర్ చేస్తాను. లైక్ అన్నిటినీ నచ్చకపోయినా నేను అన్ని కలర్స్ ట్రై చేస్తాను. కానీ నాకు ఆ పీచ్ కలర్ ఉంటుంది, ఆ పీచ్ నాకు ఎందుకు అస్సలు సూట్ అవ్వదు అనిపిస్తుంది. బట్ మా ఇంట్లో మా ఫ్రెండ్స్ అందరూ అయితే బాగుంది అనే అంటారు. బట్ నాకు ఎందుకో అది వేసుకున్నప్పుడు ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది. నాకు ఎందుకో పీచ్ కలర్ డ్రెస్సెస్ నాకు సూట్ అవ్వవని నాకు అనిపిస్తాయి. మీకలా ఏ కలర్ సూట్ అవ్వదు, కలర్ బాగుంది బట్ నాకు సూట్ అవ్వదు అనిపించే కలర్ ఏంటో కమెంట్ చేయండి. అది కూడా కమెంట్ చేయాలని మీరు అనొచ్చు. బట్ హే ఏంటి ఇది వెరైటీగా ఉంది
గైస్ ఇది కూడా 3 పీస్ సెట్. చెప్పాను కదా నేను ఎక్కువ ఈసారి ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు 3 పీస్ సెట్లే ఎక్కువ అట్రాక్టివ్గా అనిపించాయి. గైస్ ఇది ఎంత సాఫ్ట్గా ఉంది తెలుసా క్లాత్. ఓపెన్ చేసి చూద్దాం. వావ్, టాప్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇలా బాదం పప్పుగా ఇట్లా ఓపెన్ వచ్చి బటన్ వచ్చింది. అండ్ క్లాత్ చాలా బాగుంది, ట్రస్ట్ మీ. అండ్ సమ్మర్స్కి ద బెస్ట్. అండ్ కలర్ కూడా చాలా రెడ్ చాలా బాగుంటుంది. రెడ్ నాకు ఇష్టము. అండ్ 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా చాలా ఫ్రీగా ఉంది. అండ్ ఇది ప్యాంట్, దీని మీద ఇలా బ్లాక్ లైన్స్ వచ్చాయి. అంత కనిపించకపోవచ్చు బట్ దట్ ఈస్ ద డిజైన్. చున్నీ కూడా చాలా బాగుంది గైస్. చూడ్డానికి చూడండి టెంపుల్స్కి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ సేమ్ టాప్ మీద వచ్చిన డిజైనే వచ్చింది ఇక్కడ కూడా. కింద ఇలా వస్తుంది. టెంపుల్స్కి ఇంకో డ్రెస్ సెట్. సో ఇది రిటర్న్ వేయట్లేదు గైస్. ఐఎమ్ గోనా కీప్ దిస్. నెక్స్ట్ గ్రీన్ అండ్ ఎల్లో. గ్రీన్ అండ్ ఎల్లో కూడా కాంబినేషన్ బాగుంటుంది. నా చిన్నప్పుడు నా దగ్గర ఒక సైకిల్ ఉంది గైస్. నేను వీడియో స్టార్టింగ్లో ఒక బ్రౌన్ అండ్ బ్లూ డ్రెస్ చూపించాను కదా, సేమ్ డిజైనే బట్ గ్రీన్ కలర్ ఆర్డర్ చేసుకున్నాను. సో ఎందుకో నేను 3 ఆర్డర్ చేసినా మీకు ఏమైనా పిచ్చా అని మీరు అనుకోవచ్చు. నాకు కాదు, మా మమ్మీకి పిచ్చి. నేను ఒకటి బ్రౌన్ చేస్తే బ్లూ అండ్ గ్రీన్ ఆమె చేసింది గైస్, నాకు తెలీదు. సో ఇది బాగుంది. దీనికైనా చున్నీ ఇచ్చారో లేదో మనం చూడాలి ఇప్పుడు అర్జెంటుగా. చున్నీ ఇచ్చారు గైస్. ఇది ప్యాంట్ అనమాట. సో గ్రీన్కి మామూలుగా బ్రౌన్ చూపించాను కదా, బ్రౌన్ అండ్ బ్లూకి ఏం చేశారు, బ్రౌన్ డ్రెస్కి బ్రౌన్ ప్యాంటే ఇచ్చారు, లైక్ సెల్ఫ్ కలర్స్. బట్ దీనికి గ్రీన్ టాప్కి ఎల్లో ప్యాంట్ అండ్ ఎల్లో చున్నీ ఇచ్చారనమాట. యా, ఇది మంచి కాంబినేషన్ కాబట్టి. అండ్ చున్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో నేను ఇది ఉంచుకోవచ్చు కదా. సో ఇది మా మమ్మీకి ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను కూడా అప్పుడప్పుడు దొబ్బేస్తా. సో ఇది నేను ఉంచుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ది బ్రౌన్ అండ్ బ్రౌన్ ఉంచుకుంటున్నా. బ్లూ మనల్ని మోసం చేశారు, చున్నీ ఇవ్వలేదు. సో బ్లూ రిటర్న్. అండ్ ఈ గ్రీన్ బాగుంది, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఈ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. సో వి గోనా కీప్ దిస్. నెక్స్ట్ ఇది కూడా 3 పీస్ సెట్ గైస్. వైట్ అండ్ క్రీమ్ అలాంటి కాంబినేషన్. నేను ఇందాక ఒక రెడ్ డ్రెస్ చూపించాను కదా, రెడ్ టాప్, అది నేను రిటర్న్ వేయట్లేదని చెప్పా కదా, అలాంటిదే సేమ్ డిజైన్. ఇది డిఫరెంట్ కలర్. సేమ్ వెనక స్మాల్ హోల్ వచ్చింది, బటన్ వచ్చింది. అండ్ క్లాత్ చాలా బాగుంది. చున్నీకి కూడా టాప్ మీద ఉండే డిజైన్. అండ్ ఇది ప్యాంట్. దీని మీద ఇంతకుముందు దాంట్లో బ్లాక్ లైన్స్ వచ్చాయి కదా, ఇందులో ఎల్లో లైన్స్ వస్తాయి, లాంటి బ్రౌన్ లాంటి లైన్స్ వస్తాయి. కానీ నాకు ఇది బాగుంది బట్ నేను రెడ్ రిటర్న్ వేయట్లేదు కాబట్టి ఇది రిటర్న్ వేసేస్తున్నా. సేమ్ డిజైన్ ఎందుకులే అని చెప్పి మీరు అడగచ్చు, ఇంతకుముందు గ్రీన్ బ్రౌన్ కూడా సేమ్ కదా అని. అది మా మమ్మీ నేను వేసుకోవచ్చు. మా మమ్మీని అడుగుతా, ఇది నచ్చితే ఉంచుకుంటా అండ్ లేకపోతే రిటర్న్. ఇదే లాస్ట్ డ్రెస్ అనమాట మన ఈ వ్లాగ్కి. సో ఇది ఎల్లో ఈజ్ మై ఫేవరెట్ కలర్. బట్ ఇది నా టాప్ కాదు, మా మమ్మీదా. నీదా? అట్టేముందిలే. ఇది మా మమ్మీ ఆర్డర్ చేసుకునింది గైస్. కానీ గైస్ క్లాత్ నేను చెప్తే మీకు అర్థం కాదు, మీరే ఫీల్ అయితేనే మీకు తెలుస్తుంది క్లాత్ ఎలా ఉందని చెప్పి. అండ్ దీని మీద చూడండి, ఇక్కడ బటన్స్ కూడా డిజైన్ ఇచ్చారు గైస్. మొత్తం ఫ్లోరల్ వస్తుంది. అండ్ ఇది సమ్మర్ వైబ్స్, సమ్మర్స్ని పిలుస్తున్నట్టుంది. సో చాలా చాలా బాగుంది. సమ్మర్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ వీడి నెక్ కూడా అంత డౌన్ ఏం లేదు. అండ్ ఆ బటన్స్ మీద కూడా డిజైన్ చూడండి, నాకైతే చాలా నచ్చింది గైస్. దీనికి చున్నీ చూడండి, చున్నీ మీద కూడా లిటిల్ ఫ్లవర్స్ వచ్చాయి గైస్. చాలా క్యూట్గా ఉంది అండ్ చాలా చూడ్డానికి ఎంత కంఫర్టబుల్గా ఉంది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. సో సమ్మర్స్కి చాలా బాగుంటుంది. సో ఇది కూడా నేను రిటర్న్ వేయట్లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు నా కుర్తీ కలెక్షన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్ చేయండి. వ్లాగ్స్ లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఉంచుకున్న డ్రెస్సెస్ అన్నిటినీ ఎలా స్టైల్ చేస్తాను అని నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు షార్ట్స్ అప్లోడ్ చేస్తాను. నా స్టైలింగ్ నేను ఇలా ప్రిఫర్ చేస్తాను అని చెప్పి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కింద ఉండే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలా నేను అప్పుడప్పుడు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి. అండ్
నేను లాంగ్ వీడియోస్లో యాక్టివ్గా లేకపోయినా షార్ట్స్లో రెగ్యులర్గా యాక్టివ్లో ఉంటున్నా. లైక్ నాకు ఇష్టమైన థింగ్స్, నా ఛానల్ పర్టికులర్గా నాకు ఇష్టమైన థింగ్స్ చేస్తున్నా. ఈ మధ్య నాకు కుకింగ్ అంటే చాలా చాలా అబ్సెషన్ వచ్చేసింది. సో కుకింగ్ వీడియోస్ కొంచెం ఎక్కువ పెడుతున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. అంటే నేను నేర్చుకుంటూ మీకు చూపిస్తున్నాను. సో మా ఇంటి రెసిపీస్ ఎలా ఉంటాయని మీరు కూడా ట్రై చేసి చూడొచ్చు. అండ్ మోస్ట్లీ నేను 10 minutesలో ఫినిష్ అయిపోయేవి, లైక్ ఎవరి సపోర్ట్ లేకుండా ఈజీగా ఫినిష్ అయిపోయేవి ఎక్కువ ప్రిఫర్ చేసి మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే బేసిక్ స్కిన్ కేర్ ఏం యూస్ చేయొచ్చు స్టెప్ వైజ్ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ బేసిక్ బిగినర్స్ మేకప్ ట్యుటోరియల్స్ అప్లోడ్ చేస్తున్నాను. నా స్టైలింగ్ ఎలా ఉంటుంది, హెయిర్ స్టైలింగ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, నా డ్రెస్సింగ్ స్టైల్ కానీ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ద షార్ట్స్ ఆల్సో. ఎలాంటి వీడియోస్ మీకు ఎక్కువ నచ్చుతున్నాయి నా దగ్గర నుంచి అని చెప్పేసి కామెంట్ చేయండి. సో దట్ నేను ఎక్కువ అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీ సజెషన్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను కమెంట్స్ మోస్ట్లీ చూస్తూ ఉంటానన్నమాట. మీరు మంచిగా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ముందు నేను ఎక్కువ నా ఓన్ వాయిస్ వీడియోస్ చేయడానికి చాలా భయపడేదాన్ని, ఎవరికి ఉండవు ఇన్సెక్యూరిటీస్. సో నా వాయిస్ కూడా వన్ ఆఫ్ మై ఇన్సెక్యూరిటీగా ఉనింది. బట్ నేను దాన్ని ఓవర్కమ్ చేశాను. మీరు కూడా మీ లైఫ్లో మీ ఇన్సెక్యూరిటీస్ ఓవర్కమ్ చేయండి. ఎందుకంటే ఈ జనరేషన్లో అన్నీ నార్మలైజ్ అయిపోయాయి. సో మీ ఇన్సెక్యూరిటీస్ని కూడా మీరు నార్మలైజ్ చేసి మీరు ఓవర్కమ్ చేస్తేనే మనకు సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎవరి కోసమో కాదు. సో నాకైతే ఇలా వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తుంటే నాకు చాలా చాలా నచ్చుతూ ఉంది. అది మీ వల్లే నేను ఇలా వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద బిగ్గెస్ట్ సపోర్టర్స్. నాకు మా ఫ్యామిలీ తర్వాత మీరే చాలా 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 సపోర్ట్ చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే నేను బ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను. అండ్ మీ సజెషన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఆబ్వియస్లీ నేను బ్యాడ్ కామెంట్స్ని తీసేస్తాను, ఎందుకంటే మనం దానికి రియాక్ట్ అయితే బ్యాడ్ కామెంట్స్కే వీళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారని చెప్పి ఇంకా బ్యాడ్ కామెంట్స్ని ఎక్కువ కామెంట్ చేస్తారు. అండ్ నెగిటివిటీని నేను చాలా చాలా అవాయిడ్ చేస్తాను మోస్ట్లీ నా లైఫ్లో నుంచి. సో స్టే పాజిటివ్. సమ్మర్స్లో జాగ్రత్తగా హైడ్రేటెడ్గా ఉండండి. అండ్ నా సమ్మర్ స్కిన్ కేర్ ఎలా చేసుకుంటాను అని చెప్పి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. అండ్ సమ్మర్ అంటే ఏంటి, సమ్మర్ వెకేషన్స్ అంటే, ఎందుకంటే నా తమ్ముడికి అప్పుడే హాలిడేస్ ఇస్తారు కాబట్టి హ్యాపీగా ఏ స్ట్రెస్ లేకుండా, మాకు స్కూల్ అనే స్ట్రెస్ లేకుండా హ్యాపీగా వెకేషన్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, చాలా హైడ్రేటెడ్గా ఉండండి. స్కిన్కి సన్ స్క్రీన్ చాలా కంపల్సరీగా అప్లోడే ఎక్కువ టైం ఇన్స్టాగ్రామ్లో ఉంటే ఇదే సైడ్ ఎఫెక్ట్స్ గైస్. సో మీ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇంకా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సన్ స్క్రీన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని నాకు నచ్చిన సన్ స్క్రీన్ సజెషన్స్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్. అండ్ ఇప్పటికీ నేను చాలా మాట్లాడేసాను గైస్. ఇప్పుడే నేను డీహైడ్రేట్ అయిపోయాను, కొంచెం లెమన్ వాటర్ తాగాలి వెళ్ళి. సో స్టే ట్యూన్డ్. హ్యాపీ హాలిడేస్, హ్యాపీ సమ్మర్. అండ్ నా వీడియోస్ మీరు ఎలాగో సమ్మర్స్కి ఎక్కువ ఇండోర్స్ ప్రిఫర్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎక్కువ చూడడం కూడా ప్రిఫర్ చేయండి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.